కరీంనగర్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో కరీంనగర్ లో కబడ్డీ కప్ భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఒకవైపు. ఒకవేళ ఈ అభివృద్ధి అనే కబడ్డీ ఆటలో ఎంఐఎం పార్టీ గెలిస్తే మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు. ఈ కరీంనగర్ ను ఎవ్వరు అభివృద్ధి చేయలేరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కరీంనగర్ యువతకు అప్పచెప్తున్న 2 రోజుల సమయం కబడ్డీ ఆటలో మనం గెలవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు నేను కాసేపు జెండా ఎత్తుకున్నా, జై శ్రీరామ్ అంటున్నా, నాతో పాటు 100 ఓట్లు వేస్తున్నా అని ఒక్కసారి శపథం తీసుకోరన్నా. మీ పనులు పక్కన పెట్టండి, మీ వ్యాపారాలు పక్కన పెట్టండి, రాజకీయ జెండాలు పక్కన పెట్టండి, కాసేపు జెండా చేతిలో పట్టుకోండి. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా వస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అన్న. నిధులు నేను తీసుకొస్తా. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీకి స్థానం ఇవ్వదన్నా. 2 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎంఐఎం పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే. ఆలోచించండి కరీంనగర్ ప్రజలారా, మీకు అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల చిల్లర రాజకీయాలు కావాలన్నా ఒక్కసారి ఆలోచించనన్నా.